కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికి రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటి వరకు 40 మందిని ఎలిమినేట్ చేశారు. తొలి ప్రాధాన్యతలో చెల్లుబాటు అయిన ఓట్లు 2,23,343 కాగా 28,686 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అభ్యర్థి విజయం సాధించేందుకు 1,11,672 ఓట్లను సాధించాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో అంజిరెడ్డి 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది పోటీ చేశారు. 40 మంది ఎలిమినేట్ కావడంతో ఇంకా 16 మంది ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? సాయంత్రం కావాల్సినటువంటి వేళ ఎలిమినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది. దాదాపు 50 సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావస్తా ఉంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో ఆ కోటా నిండేందుకు దాదాపు 15.1% కోటా నింపేందుకు కూడా ఎలిమినేషన్ ఆ ప్రక్రియ అంతా కూడా వేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో దాదాపు 56 మందికి గాను ఇప్పటి వరకు 53 మందిని ఎలిమినేట్ చేశారు. అది అఫీషియల్ గా నిర్ధారించాల్సి ఉంది. కానీ అన్అఫీషియల్ గా మాత్రం ఇప్పటికి 53 మందిని ఎలిమినేట్ చేశారు. ఇక బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే బీఎస్పీకి సంబంధించినటువంటి హరికృష్ణకు సంబంధించినటువంటి వాటిలో సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇలా పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇది సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీలో ఇలా ఎవరికి మొదటి ప్రాధాన్యత పక్కన పెట్టేస్తే రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారనేటువంటిది కీలకంగా మారనుంది. దాదాపు ప్రసన్న హరికృష్ణకు సంబంధించి 60,000 పైసలకు ఓట్లు ఉన్నటువంటి ఆ తరుణంలో ఆ రెండో ప్రియారిటీ అదేవిధంగా మూడో ప్రియారిటీ కీలకం కానుంది. అయితే దీనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైనా కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లుంటే చాలా, అంటే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గతంలో గట్టెక్కినటువంటి విషయం ఉంది. కానీ ఈసారి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోరాహోరి ఉండడం, అదేవిధంగా ఇందులో బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా పోటీ చేయడంతో ముగ్గురు సమానంగా వస్తాయని చెప్పేసి భావించారు. ఒకనొక సమయంలో తీవ్ర పోటీ, తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో దాదాపు అంటే పోలైనటువంటి ఓట్లలో అందులో కాలిపోయిన ఓట్లను తీసేస్తే దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నటువంటి తరుణంలో 1,10,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో 10తో పాటు మరొక ఓటు ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో రెండో రౌండ్ కి వెళ్ళినటువంటి తరుణంలోనే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో దాదాపు కీలకంగా 53 మందిని తీసాగా ముగ్గురు, అందులో హరికృష్ణ తీసేస్తే అది కీలకంగా మారింది. అవి కౌంట్ చేసేందుకైతే చాలా సమయం పట్టనుంది. అయితే దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావిస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ భాగంలో ఇందులో రెండవ ప్రియారిటీ, మూడవ ప్రియారిటీ తీసినట్లయితే ఎవరికి అంటే భారతీయ జనతా పార్టీకి ఎట్లుంటుందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఎడ్ చేస్తుందా అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మొదటి రౌండ్ లోనే దాదాపు 5,000 పైచిలకు ఓట్ల లీడ్ లో బీజేపీ లీడ్ లో ఉంది. తిరిగి రెండో ప్రియారిటీలో కూడా ప్రతి రౌండ్ కు ప్రతి బూత్ల వారీగా చూసినట్లయితే దాదాపు 10 నుంచి 20 ఓట్ల మేర డిఫరెన్స్ వస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు రెండో రౌండ్ లో చూసినట్లయితే రెండో రౌండ్ లో మొదటిగా బీజేపీకి 372 రాగా బీఎస్పీ అభ్యర్థికి 373 వచ్చేది, కాంగ్రెస్ అభ్యర్థికి 329 వచ్చేది. రెండో రౌండ్ లో సెకండ్ ప్రియారిటీ చూసినట్లయితే బీజేపీ 515, బీఎస్పీ 1210కి, అదేవిధంగా కాంగ్రెస్ 272కు చేరువలో ఉంది. అయితే ఈ ప్రసన్న హరికృష్ణకు
ఎలిమినేషన్ సమయంలో ఈ ఓట్లు ఎటు సైడ్ వెళ్తాయనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. హోరాహోరీ అయితే కనిపిస్తా ఉంది. చూడాలి మరి మరో 6 గంటల సమయంలో ఎలాంటిది జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఉత్కంఠకు రేపుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తామే గెలుస్తాం, తమకు సెకండ్ ప్రియారిటీ ఓట్లో తమకు ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పేసినటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మరో 7 నుంచి 8 గంటల సమయంలో దాదాపు ఫలితాలు తేటతెల్లమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయంత్రం అంటే రోజువారీగా దాదాపు 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ కౌంటింగ్ లో సీసీ కెమెరా నిఘాతో పాటు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భాస్కర్ ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియలో తొలి ఎలిమినేషన్ 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు అదే ప్రాసెస్ కనిపిస్తా ఉంది. దాదాపు 53 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ప్రసన్న హరికృష్ణన్ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే అందులో ఉన్నటువంటి 2వ ప్రియారిటీ 3వ ప్రియారిటీ అనేది కీలకంగా మారుతుంది. అయితే ఎన్నికల సమయంలో కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వదిలిపెట్టాలంటూ కూడా బీఎస్పీకి సంబంధించినటువంటి ప్రసన్న హరికృష్ణకి సంబంధించినటువంటి వర్గీయులు అయితే చెప్పారు. ఒకవేళ 2వ ప్రియారిటీ 3వ ప్రియారిటీ ఇచ్చారా లేదంటే ఎలాంటి ఆప్షన్ తీసుకున్నారు, ఇవ్వకుండానే వదిలిపెట్టారనేటువంటి ఒక టెన్షన్ కూడా కొనసాగుతుంది. ఒకవేళ ఒక ప్రియారిటీ ఇస్తే సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చారన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. 53 మంది ఎలిమినేషన్ తర్వాత నెక్స్ట్ హరికృష్ణకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చేస్తా ఉన్నారు. చూడాలి మరికొద్ది సేపట్లోనే ఇవన్నీ కూడా అంటే ఏంటి అనేది మాత్రం ఇంకా ఎదురు చూడాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉత్కంఠ దాదాపు 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా 2 పార్టీల పైన కూడా వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకున్నా, నాయకులు అనుకున్నా, అభిమానులు అనుకున్నా తామంటే తామే గెలుస్తామా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు తీవ్రమైనటువంటి ఉత్కంఠకు గురి చేస్తున్నటువంటి ఓటింగ్ గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ను మనం చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లోనే ఇవన్నీ కూడా తేడతలమైతే అని చెప్పుకోవచ్చు. భాస్కర్ అప్పటికీ ఫలితం లేకపోతే ఒకవేళ 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు పడిన ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లు మిగిలిన 2 అభ్యర్థులైన అంజిరెడ్డి నరేందర్ రెడ్డికి బదిలీ అవుతాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే కోటాను ప్రియారిటీగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా బదిలీ అవుతాయి. ఎందుకంటే 1,10,000 ఓట్ల పైచిలకు అంటే +1 వస్తే సరిపోతుంది. దానికి సంబంధించి ఈ థర్డ్ ప్రసన్న హరికృష్ణకి సంబంధించి దాదాపు 60,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి తరుణంలో తప్పనిసరిగా వీరి ఓట్లను బదిలీ చేస్తే గెలుపు ఎవరు అనేది మాత్రం తేటతెల్లం అవుతుంది. దాదాపు అంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తయినటువంటి తరుణంలో మొత్తం అంటే కాలిపోయినటువంటి ఓట్లన్నీ కూడా పక్కన పెట్టిన వీళ్ళు యావరేజ్ గా తీసుకున్నటువంటి రేషియో ప్రకారం 50+1 ఉంటే సరిపోతుంది. ఆ కోటా అందులో తప్పనిసరిగా నిండుతుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ లేదు అంటే ఏమైనా ఇప్పటికే ఇటు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా పోలింగ్ లో పాల్గొన్నప్పటికీ దాదాపు 25-26 వేల ఓట్ల పై చిలుకు ఓట్లన్నీ కూడా కాలిపోయినటువంటి తరుణంలో వాటిని పరిగణలోకి ఏమైనా తీసుకుంటారా అనేది మాత్రం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. కోటా ఓటుకు ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి తరుణంలో 50.1% ఎవరికి వస్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. ఒకవేళ ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి అంచనాలు ఉంటాయి అనేటువంటి వాటిపైన ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి నిబంధనలు వాటన్నింటినీ కూడా తూచ తప్పకుండా ఫాలో అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఓటింగ్ లో కూడా ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఒకవేళ వేరే ఏం నిర్ణయం తీసుకుంటారన్నటువంటి పైన ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. దీనికి సమయం మాత్రం ప్రాసెస్ చిన్నదైనప్పటికీ కూడా దీనికి సంబంధించి దాదాపు 60,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి తరుణంలో వీటిని మళ్ళీ పరిగణలోకి తీసుకోవాలి, వీరిని మళ్ళీ కౌంట్ చేయాలంటే మాత్రం సమయం పడుతుందని చెప్పేసి అన్నటువంటి ఒక ఆలోచనలో మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మాత్రం పూర్తి ఉత్కంఠ మొత్తం కూడా వీటిపైన ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, దాదాపు 3 రోజులు గడుస్తుంది. ఒకవేళ ఆ ప్రాసెస్ లో ఏమైనా లేట్ అవుతే మాత్రం ఈ రోజు చివరికి కానీ లేదంటే రేపు ఉదయం కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు.